హాయ్ అండి. ఈరోజు వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. అన్ని రకాల కూరగాయలతో బంగాళదుంప, చిక్కుడుకాయ, పెద్దలపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, వంకాయ అన్నీ వేసి చేస్తున్నాను. ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ ఎక్కువ కాకుండా రైస్ తక్కువ తీసుకోవడం, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్తోనే రైస్ అయితే చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇవి ఆ నెయ్యిలో మగ్గిపోతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని రైస్ తక్కువ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం సేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నానబెట్టుకున్న పెసలు వేసుకున్నాను. ఏమైనా వేసుకోవచ్చండి. కొత్తిమీర, పుదీనాకు వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పేసుకోవాలి. కలిదిప్పుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అన్ని రకాల కూరగాయలు తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బాక్సుల్లో చాలా ఇష్టంగా తింటారు. రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పి వేసుకొని ముందు ఉప్పు వేసాము. మళ్ళీ ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చి ఆపేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కూరగాయలు తినని వాళ్ళు కూడా ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.